ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రేమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మే మాసమునందు మనము పరిశుద్ధాత్మ యొక్క అనేక లక్షణాలను, పరిశుద్ధాత్మని యొక్క ఆ కార్యములను మనం ఎన్నో తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మనం మరి ఒక అంశం గురించి వింటున్నాము. మరి ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశము నిరీక్షణ యొక్క మూలముగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ హోప్. మరి నేటి ధ్యానం కొరకు మనము మన యొక్క బైబిళ్లను తెరిచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. If you have Bibles, please open your Bibles to Romans chapter 15, verse 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. పౌలు భక్తుడు రోమీలో ఉన్నటువంటి ఆ రోమీలకు, ఆ రోమలో ఉన్నటువంటి ప్రజలకు మరి తెలియజేయుచున్నటువంటి ఈ మాటలు ప్రియులారా. May the God of hope fill you with all joy and peace as you trust in him, so that you may overflow with hope by the power of the Holy Spirit. నేటి అంశం ఏంటండి? నిరీక్షణ యొక్క మూలముగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ హోప్. మన యొక్క నిరీక్షణలో ఏ రీతిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎంతో మూలముగా ఉంటున్నాడో, ఎంతో మరి మనకు సహాయం చేస్తున్నాడు అన్నటువంటిది మనం వింటున్నాం ప్రియులారా. ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి నిరీక్షణ అంటే ఏంటి అండి? వాట్ ఈస్ హోప్? శుభప్రదమైనటువంటి నిరీక్షణ అంటూ ఉంటాము. ఆ నిరీక్షణ అనేది మరి బైబిల్ పరంగా మరి దేవుని వాగ్దానాలు మరియు విశ్వాసతపై నమ్మకంతో కూడిన నిరీక్షణ మరియు నమ్మకాన్ని సూచిస్తుంది ప్రియులారా. నిరీక్షణ దేని మీద? అవి హోప్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచటం, నిరీక్షణ ఉంచటం. మరి అంతేకాకుండా విశ్వాస్యత అంటే మనము సంపూర్ణంగా నమ్మకం ఉంచటం ప్రియులారా, ఫుల్లీ ట్రస్టింగ్ గాడ్ అందులో మరి ఉంటున్నది. మరి అంతేకాకుండా ఈ యొక్క వచనం నిరీక్షణ అనేది దేవునిపై నమ్మకం ఉంచటం ద్వారా వచ్చే ఆనందము మరియు శాంతిలో పాతుకుపోయిందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు పిల్లలు. మరి ఇది దేవుని వాగ్దానాలు నమ్మటము, దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన్ను నమ్మటము, మరి దేవునిపై నమ్మకం ఉంచటం ద్వారా వచ్చేటటువంటి ఆనందము మరియు శాంతి. మన దేవుని అందు నిరీక్షణ ఉంచుతున్నప్పుడు ప్రియులారా, మనం సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో ఉంటాం ప్రియులారా. అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం మరి యేసు ప్రభువారు ఆరోహణం అవుతూ చెప్పాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుందో మీరు శక్తి పొందేదారు. చూడండి, అన్ని ఈ బైబిల్ వచనాలు 66 గ్రంథాల్లో కూడా మనం దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని, అలాగనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. ప్రతి దాంట్లో కూడా మనము మరి సువార్తలను చూస్తాము. మరి అన్నిటికి కూడా లింక్ అయి ఉండటం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏంటండి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాసులు సమృద్ధిగా నిరీక్షణ అనుభవించవచ్చని, సవాళ్లను భరించడానికి మరియు దేవుని ప్రణాళికల నెరవేర్పు కోసం ఎదురు చూడటానికి వీలు కల్పిస్తుంది అనేది సూచిస్తుంది. ఆమేన్. పిల్లలారా, మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే రియల్లీ వి లివ్ విత్ హోప్ డియర్ ఫ్రెండ్స్.
మనక మరి యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా, ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనకు రక్షణ వస్తది. మరి ఆ సమయం నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడితోటి మనం నడిపింపబడతాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడుతున్నప్పుడు మనకు శక్తి వస్తది. మరి ఆ యొక్క శక్తిలో ప్రియులారా విశ్వాసులుగా మనము మరి ఎంతో సమృద్ధిగా నిరీక్షణను మనం అనుభవించవచ్చు. మనకంతా కూడా నిరీక్షణ, హోప్, ఫెయిత్, హోప్ అండ్ లవ్. ఆ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అని పౌలు భక్తుడు చెప్తుంటాడు. విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. మరి నిరీక్షణ కూడా చాలా ముఖ్యం ప్రియులారా విశ్వాసులుగా మనకు. మరి ఆ సమృద్ధి అయినటువంటి అబండెంట్ హోప్, డియర్ ఫ్రెండ్స్, నిరీక్షణను మనం అనుభవించవచ్చు ఈ లోకంలో. మనం దేని గురించి సవాళ్ళను భరించటానికి అనేక ఛాలెంజెస్ ప్రియులారా ఈ లోకంలో, ఒత్తిళ్ళు, స్ట్రెస్, ఛాలెంజెస్ ఎన్నో, ఇవన్నీ కూడా మనకు ఆ దేవుని మీద ఫోకస్ అయ్యి ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటున్నప్పుడు అవి ఏమీ కూడా ఏ లోకంలో కష్టాలు ఏదైనా సరే కొంతమంది ఇమ్మీడియట్గా వెంటనే ఆ, మరి ఏదైనా కష్టం వచ్చిందంటే కృంగిపోతూ ఉంటుంటారు పిల్లలు. కాబట్టి ప్రియులారా దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మరి విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణలో ప్రియులారా మనం వీ కెన్ ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో మరి దేవుని ప్రణాళికల నెరవేర్పు, fulfillment of God's promises or God's redemptive plan. దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది, ప్రణాళిక ఉంటున్నది. ఆ ప్రణాళిక ప్రకారమే నీ చిత్తము ప్రభువా, యేసు ప్రభువారు కూడా చెప్పాడు, లెట్ నాట్ మై విల్ లార్డ్, లెట్ దైన్ విల్ బి డన్. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే బడును గాక. నీ చిత్తం, దేవుని చిత్తంలో ఏది ఉన్నదో, దేవుని సంకల్పంలో ఏది ఉన్నదో, దేవుని యొక్క ప్రణాళికలో ఏది ఉన్నదో అది జరగాలని మనం ప్రార్థించాలి. మన యొక్క సొంత చిత్తములు, స్వచిత్తములు, స్వలాభములు లేకపోతే ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభువా నీ చిత్తము, నీవు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, నీవు నాకు ఎవరిని చూపిస్తే వాళ్ళను నేను వివాహం చేసుకుంటాను, లేకపోతే నీవు ఎక్కడ మరి పని కోసం ఇస్తే అక్కడ నేను హ్యాపీగా వెళ్తాను అని చెప్పి ఆ దేవుని యొక్క విశ్వాసులుగా పిల్లల దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశాలు, మరి దేవుని యొక్క రాజ్యము, ప్రభువారు చెప్పాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి. అది పిల్లలారా ఆ దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి. ఆయన యొక్క రాజ్యంలో మనం వారసులం, విశ్వాసులుగా పిల్లలు. కాబట్టి మరి ఈ రీతిగా దీనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకు నిరీక్షణ కలుగజేయటానికి, మరి యొక్క సవాళ్ళను ఎదుర్కోవటానికి, మరి అంతేకాకుండా అనేక రీతిలుగా మరి దేవుని ప్రణాళికల నెరవేర్పులో కూడా మరి నిరీక్షణతోటి ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఈ నిరీక్షణ క్రైస్తవ విశ్వాసానికి అంతర్భాగము. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఫెయిత్, క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసంలో నిరీక్షణ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కష్ట సమయాల్లో బలము మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇవి మనం గుర్తుంచుకుందాము. మరి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే క్రైస్తవ మరి సందర్భంలో నిరీక్షణకర్తను అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ హోప్ ఇన్ ద క్రిస్టియన్ కాంటెక్స్ట్. మన యొక్క క్రైస్తవ ఆ యొక్క కాంటెక్స్ట్ లో ప్రియులారా మరి నిరీక్షణను మరి ఏది రీతిగా మనం అర్థం చేసుకోవటం. మరి బైబిల్ నిరీక్షణ కర్త విభిన్నమైనది మరియు దేవుని వాగ్దానాలలో పాతుకుపోయింది ప్రియులారా. దిస్ బిబిలికల్ హోప్ ఈస్ వెరీ డిస్టింక్ట్ అండ్ రూటెడ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. బైబిల్ అంతా కూడా మనము వాగ్దానాలు చూస్తున్నాం ప్రియులారా. ఎన్నో అమేజింగ్ ప్రామిసెస్ ఆర్ దేర్. కాబట్టి మనం ఆ యొక్క మరి వాగ్దానాలను నమ్మటము, వాటి మీద నిరీక్షణ ఉంచటం ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ పాత్ర ఏంటంటే మరి మనకు యాక్ట్స్ యాజ్ ఎ కంఫర్టర్ అండ్ గైడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు, అంతేకాకుండా మార్గదర్శిగా కూడా మనకు పనిచేస్తాడు. మనల్ని శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు వెళ్ళేలాగున మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అంతేకాకుండా మరి ఆ నిరీక్షణకర్త యొక్క దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోప్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో కూడా చూస్తే ప్రియులారా నిరీక్షణకర్త యగు దేవుడు అని మనం చదువుకున్నాము.
రోమేలకు రాసినటువంటి పత్రిక 15:13 చూస్తే ద గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్త అగు దేవుడు. కాబట్టి అది యొక్క నిరీక్షణ అనేటటువంటిది ఇది మన యొక్క దేవుడి నుంచే ఉద్భవించింది. హోప్ ఆరిజినేట్స్ ఫ్రమ్ గాడ్. ఆయనలో ప్రియులారా, ఆయనలో నిరీక్షణ ఉంది కాబట్టి మనకు కూడా నిరీక్షణ. మరి అబ్రహాము మరి ఆ రోమ 4 మరి 18లో చూస్తే మరి అబ్రహాము విశ్వాసం అన్ని నిరీక్షణల కర్తకు వ్యతిరేకంగా మరి అబ్రహామును మనం చూసినట్లయితే మరి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సరే అటన్నిటిని ఎదుర్కొని పిల్లలు నిరీక్షణతో మరి ఆయన విశ్వాసమును ద ఫెయిత్ మరి అగైన్స్ ఆల్ హోప్ హీ బిలీవ్డ్ ఇన్ హోప్. విశ్వాసం నమ్మి ఉంటున్నాడు పిల్లలు. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఇది ఎంతగానో ప్రియులారా, ఇట్ కల్టివేట్స్ డైనమిక్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ హోప్. కాబట్టి ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో ఎంతగానో మరి డైనమిక్గా, ఎంతో యాక్టివ్గా, మరి అంతేకాకుండా పరివర్తన కలిగించేటటువంటి ఆ నిరీక్షణను పెంపొందిస్తుంటాడు ప్రభు ప్రియులారా. కాబట్టి అది మనం గమనించవలసినటువంటి వారం ఉంటున్నాం. అంతేకాకుండా ఆనందము మరియు శాంతితో మనల్ని నింపుతారు ప్రియులారా, ఫీలింగ్ అస్ విత్ జాయ్ అండ్ పీస్. మనం చదువుకున్నటువంటి ఆ మాటల్లోనే చూస్తే ఆ వాక్యంలో దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, ఈ దినాలలో పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రియులారా. ఆనందము మరియు సంతోషము. ప్రియులారా, మీలో మరి అటువంటి ఆనందము కనపడుతుందా? ఆ సమాధానం కనపడుతుందా? ఇక్కడ చూస్తే సమాధానంతోను సమస్త ఆనందముతోను. దట్ ఈస్ ద థింగ్ ప్రియులారా. మన యొక్క దేవుడు కోరేది నిన్ను నన్ను మన యొక్క కుటుంబాల్లో సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, సమస్త ఆనందం ఉండాలని చెప్పి బాబు వారు కోరుకుంటున్నాడు. మరి మరి ఆ యొక్క అనేక విధములైనటువంటి ప్రియులార ఈ దినాల్లో కుదరని రోగాలు, ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారు కూడా ప్రియులార ఆ నిరీక్షణ ఉన్నప్పుడు వాడు ఎంతగానో సంతోషంతో ఎదుర్కొంటారు మనల్ని కూడా. మరి నిరీక్షణతో మరి పొంగి పొర్లటము, ఓవర్ఫ్లోయింగ్ విత్ హోప్. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అది మనలో పొంగిపోతూ ఉంటుంది. నిరీక్షణలో ఓవర్ఫ్లోయింగ్, పొంగి పొర్లుతున్న ఆ యొక్క నిరీక్షణ ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది పిల్లలు. మనమే దుఃఖంతో ఉన్నప్పుడు, మనమే బాధలో ఉన్నప్పుడు మరి మనం ఇతరులను ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేయలేం పిల్లలు. కాబట్టి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా కూడా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసం, పురికొల్పటం కోసం, వారిని శక్తివంతులను చేయటం కోసం. అది ఏ రీతిగా అంటే నా యొక్క సొంత జ్ఞానంతో అది కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు ఈ దినాల్లో ఎంతో యాక్టివ్గా ఉండి మనల్ని మనము శక్తి పొందినప్పుడు అది ఇతరులకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక గిన్నె ఏ రీతిగా నిండినప్పుడే అది పొంగి పొర్లుతుంటుంది. మన హృదయం కూడా అదే పరిశుద్ధాత్మ ఆ శక్తితో నిండి ఉన్నప్పుడు, ఆ దేవుని వాక్యం కలిగి ఉన్నప్పుడు, ఆ సమస్త ఆనందము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అది ఇతరులకు కూడా ప్రభావితం చేస్తుంది పిల్లలు. అది ఇతరులకు కూడా రీచ్ అవుతుంది పిల్లలు. హింసల మధ్య మరి ఆది అపోస్తలుల యొక్క ఆ యొక్క జీవితాలు చూసినప్పుడు ద ఎర్లీ చర్చ్ బిలీవర్స్ హ్యావ్ దట్ హోప్ అమిడ్స్ పర్సిక్యూషన్. మరి దినాల్లో ఎన్నో మరి ఆ శ్రమలు అట్లాంటివన్నీ కూడా చూస్తున్నాము. దిస్ ఈస్ ద టైం we need to have hope in God. మన యొక్క దేవుడు పిల్లలు మనం నిలకడగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, శక్తివంతులుగా ఉన్నప్పుడు, ఆ ప్రేమను చూపిస్తున్నప్పుడు, ఆ నిరీక్షణతో కలిగి ఉన్నప్పుడు పిల్లలు అది మరి మనం స్ట్రాంగ్గా మనం నిలబడగలము. అంతేకాకుండా మరి కొన్ని ఆచరణాత్మకమైనటువంటి ఇంప్లికేషన్ చూసినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క పాత్రను మనము మరి అర్థం చేసుకోవటానికి ప్రతి దినం కూడా డైలీ ఇంప్లికేషన్స్ ఏ రీతిగా మనము మరి దీన్ని అవలంబించవచ్చు. మన విశ్వాసాన్ని మరి లంగర్ వేయటం, యాంకరింగ్ అవర్ ఫెయిత్.
మన యొక్క కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి ప్రార్థన ద్వారా నిరీక్షణ కనుగొంటుంది ప్రియులారా. మరి అది కూడా మన యొక్క కుటుంబాలలో అనేక సమస్యలు వస్తుంటాయి. డే టు డే లైఫ్లో అనేక ఛాలెంజెస్, అనేక కష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే స్ట్రగుల్స్, ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్, ఇవన్నీ కూడా. అటువంటి సమయంలో పిల్లల మనము దేవుని వైపు విశ్వాసం ఉంచటం, పరిశుద్ధాత్మని మీద రిలై అవ్వటం, అది ఎంత అవసరమై ఉంటున్నది. మరి అంతేకాకుండా ఇతరులతో ఈ యొక్క నిరీక్షణను పంచుకోవటం. ఇతరులకు కూడా పిల్లల ఎంతో మంది నిరీక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు ఈ దినాల్లో. అటువంటి వారికి సువార్తను చెప్పటం, ప్రేమను పంచుకోవటం, మరి ఆ రీతిగా చేయవలసిన అవసరత ఎంతైనా ఉంటున్నది. మరి సేవ ద్వారా ఈ యొక్క నిరీక్షణ యొక్క మరి పాత్రలుగా మనం ఉండాలని ప్రభు వారు కోరుకుంటుండే. వి వెజల్స్ ఆఫ్ హోప్ త్రూ సర్వీస్, సర్వీస్ ఓరియంటెడ్. ఇతరులను, నిన్ను వల్ల ఇతరులను ప్రేమించడం, మరి ఇతరులకు సహాయం చేయటం, వారిని ఆదరించటం, మరి అవసరతలో ఉన్నటువంటి వారు, ఇంకా కష్టాల్లో హాస్పిటల్స్ ఉన్నటువంటి వారిని పరామర్శించటం, రోగులను, మరి అలాగనే ప్రిజన్లలో, జైళ్ళల్లో ఉన్నటువంటి వారిని, వారు ఎంతో కుమిలి ఉంటున్నారు, వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు పిల్లలు. అటువంటి వారిని కూడా మనం రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మరి మేము ఉంటున్నటువంటి హాంకాంగ్లో కూడా మరి ప్రెజెంట్ మినిస్ట్రీ ఉంటున్నది. మరి మేము కూడా మరి ఒక రోజు వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తున్నాం పిల్లలు. ఆ రీతిగా మరి కొంతమంది వెళ్తున్నటువంటి వారికి సహాయం చేయటం, సపోర్ట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాలంటీరింగ్ ఇన్ షెల్టర్స్ అండ్ మెంటారింగ్ అదర్స్, అదర్ని, ఇతరులను గైడ్ చేయటం పిల్లలు. పరిశుద్ధాత్మ మన నిరీక్షణ యొక్క మూలము మనం తెలుసుకోవాల్సింది. ద హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ హోప్. కాబట్టి ప్రియులారా, మన నిరీక్షణ యొక్క దేవుణ్ణి మనము సేవిస్తాం ప్రియులారా. మన గాడ్ ఆఫ్ హోప్ ప్రియులారా. వి సర్వ్ ద గాడ్ ఆఫ్ హోప్ హూ ఎంపవర్స్ అస్ టు షేర్ హిస్ హోప్. కాబట్టి ఆ దేవుడు మనల్ని కూడా మరి శక్తివంతులను చేసి ఇతరులకు ఆ యొక్క మరి నిరీక్షణ పంపించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు తండ్రి, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం తండ్రి, మీరు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయండి. ఎంతమంది ప్రభు నిరీక్షణ లేకుండా ప్రభు దుఃఖంతో ప్రభు మరి దయగల నాయన, ఓ గొప్ప నాయన, ప్రస్తుతం ఉన్నటువంటి బాధలలో ప్రభు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని తండ్రి యేసు నామములో దర్శించండి. పరిశుద్ధాత్మ ద్వారా వారికి కావాల్సిన ఆదరణ, నెమ్మదిని దయచేయండి. శుభప్రదమైనటువంటి నిరీక్షణ దయచేయండి. ఒక గొప్ప దేవా తండ్రి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రభు విస్తారముగా ప్రభు దగ్గర నాయన తండ్రి నిరీక్షణ కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారు. మీరు నిరీక్షణకర్తకు దేవుడు నాయన తండ్రి. మీరు ఎలాగ ప్రభు మమ్మల్ని తండ్రి విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో, సమాధానంతో ప్రభు మమ్మల్ని తండ్రి నింపేటటువంటి దేవుడు. ఆ రీతిగా ప్రభు తండ్రి ఐ ప్రే దట్ లార్డ్ వి ఫిల్ ఓ గాడ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ హియరింగ్ దిస్ వర్డ్. వాక్యం వినిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారిని కూడా నింపి ప్రభు రానటువంటి దినాల్లో మీ కొరకు శక్తివంతమైనటువంటి సాక్షులుగా నిరీక్షణ కలిగి శుభపరమైన నిరీక్షణతో జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే, అవసరతలు ఉంటే, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా కూడా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. మ్యాట్రిమోనీ అది కూడా ఉంటున్నది. మీ యొక్క యవన బేడలు మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నట్లయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.